వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చెన్నగేశ్పూర్ గ్రామంలో అక్రమ కల్లు రవాణాదారుల ఆగడాలు మితిమీరిపోయాయి. అక్రమంగా కల్లు రవాణా చేస్తున్న వాహనాన్ని అడ్డుకున్న గ్రామ సర్పంచ్ మరియు గ్రామస్తులపై అక్రమార్కులు దౌర్జన్యాన్ని దిగడం స్థానికంగా కలకలం రేపింది. చెన్నగేశ్పూర్ గ్రామం మీదుగా అక్రమంగా కల్లు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ గ్రామస్తులతో కలిసి తదితర వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్రమ రవాణాదారులకు సర్పంచ్కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వాహనాన్ని వదిలిపెట్టాలని అక్రమార్కులు సర్పంచ్తో గొడవకు దిగారు. సర్పంచ్ వాహనానికి అడ్డుగా నిలబడగా ఆయన్ను బలవంతంగా పక్కకు నెట్టేసి వాహనాన్ని వేగంగా తీసుకెళ్లారు. అక్రమ రవాణాపై అధికారులు తీరును సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ తీవ్రంగా తప్పుపట్టారు. అక్రమ కల్లు రవాణా గురించి 3 రోజుల క్రితమే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము 3 గంటల పాటు వాహనాన్ని అడ్డగించి సమాచారం ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదని, అక్రమార్కులకు అధికారులే సపోర్ట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గ్రామాల్లో కల్తీ మరియు అక్రమ కల్లు రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని సర్పంచ్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే గ్రామస్తులందరితో కలిసి తాండూరు ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. బయటికి అన్ని వాళ్ళు సరఫరా ఇండియా సరఫరా బయటికి తెప్పిస్తున్నాం మన ఊళ్ళో కాకుండా బయటికి ఇక్కడికి కానీ ఇవన్నీ వీడియో మాకు ఏప్రిల్ 10 నుంచి బంద్ అవుతుంది. ఇల్లీగల్, ఇప్పుడు టోటల్ ఇల్లీగల్. అది లీగల్ అని చెప్పు, లీగల్ అని చెప్పు. లీగల్ ఎట్లయితే నువ్వు ఒక అధ్యక్షుడు నువ్వు తెలుసుకున్నావు, ఏమన్నా సొసైటీ ఏముంటో తెలియదు. ఏం తెలుసు ఇల్లీగల్ మనీకి వస్తుందా? నీకు రైట్స్ ఉన్నాయా? అట్లా వాళ్ళన్నప్పుడు ఇవ్వచ్చు, వాళ్ళన్నప్పుడు ఎవరు అంటున్నారు? అదే 36 మందిని మస్తున్నా చేసేటోళ్ళు. మీరేమో వస్తున్న ప్రవీణ్ ఇప్పుడు వస్తున్నా అని చెప్పి వీడ ఇంతవరకు 3 గంటల ఇంతవరకు రాలేడు. మళ్ళీ ఇల్లీగల్ వాళ్ళు తెచ్చిన ట్రాన్స్పోర్టింగ్ కళ్ళు తెచ్చిన ఊళ్ళు అమ్ముతున్నారు వాళ్ళు. ఇంకా బంద్ ఆడా చేస్తున్నారు మేడం. ఇప్పుడు తెచ్చేసిండ్రు కళ్ళు, తాజాగా కళ్ళు తెచ్చేసిండ్రు. చెప్తే బంద్ చేయలేరుగా మేడం, చెప్తే గిట్ట బంద్ చేయలేరు కదా. మేము చేసాం మేడం, మేము చేసినాము. మేము నాకు మస్తు ఓపిక ఉంది మేడం. నేను 18 మీరు చెప్పిన మాట వింటున్నాను మేడం. మేము ఒక కంప్లైంట్ ఇచ్చి గిట్ట 3 రోజులు అవుతుంది, రెస్పాన్స్ లేదు. మీది ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అని చెప్తున్నాగా మేడం. ఇప్పుడు తాండూరులో గిట్ట మొత్తం ఇల్లీగల్ ఉన్నాయి కదా. తాండూరులో ఇల్లీగల్ డిపో ఉన్నది, గొల్ల చెరువులో ఇల్లీగల్ డిపో ఉన్నది అని చెప్తున్నా నేను. 33 దుకాణాలు వేసిండ్రు తాండూరులో, గల్లీకో దుకాణం ఉన్నది ఇల్లీగల్. ఫస్ట్ మాది చేస్తా అంటున్నా, వాళ్ళ చేయరా మేడం? ఓపిక చాలా ఉన్నది నాకు. భూమికి ఉన్నంత ఓపిక చాలా ఉంది మేడం. నాకు చాలా ఓపిక ఉంది. రేపు గిట్ట ఊళ్ళకెళ్ళి 100 మహిళలను తోలుకొస్తాం మీ ఆఫీస్ దగ్గరికి. మేము 100 మంది లేడీస్ పిచ్చోళ్ళు అవుతుండ్రు, ఇక్కడ పిచ్చోళ్ళు అవుతుండ్రు మేడం. ఇళ్ళ పండు తిరుక్కుంటా మా దగ్గరికి. ఏమంటే అది మా సర్పంచ్నే వస్తున్నారు మా దగ్గరికి. ఎందుకంటే వాళ్ళు ఏం కలుపుకొని తెచ్చేస్తుంటారు మా కళ్ళులా. ఎవరు రెస్పాన్స్ అవుతారు మేడం? ఇప్పుడు ఇల్లీగల్ ట్రాన్స్పోర్టింగ్ అంటున్నాయి, ఆ కళ్ళు తాగి పిచ్చోళ్ళు అవుతున్నారు ఇక్కడ. షాంపిల్ ఎప్పుడు మేము చెప్పి వాళ్ళు ఏమో తొందరగా తీస్తారు, వాళ్ళు ఏమో తిని పండుకున్నాక మొత్తం 3 రోజులైనాక తీస్తారా మేడం? ఏడ వస్తున్నారు మేడం? ఆవేశం ఎందుకు కడుతున్నారు? ఆవేశం పడుతున్నట్లున్నా మేడం? మీరు రెస్పెక్ట్ మీ ఇప్పుడు ప్రభుత్వ పరంగా మీ చర్యలు ఎక్కడ తీసుకున్నారు మాకు ఒక్కటి చెప్పండి. 3 రోజులే కంప్లైంట్ ఇచ్చి 3 రోజులే ఏడొస్తున్నారు మేడం? మీరు ఏడొస్తున్నారు? ఎప్పుడు వస్తారు? బొందలు పెట్టినాక వస్తారా? అయ్యో రామచంద్ర అనేది మా ఆవేశం నాకెందుకు ఎక్కుంటా మేడం? నేను ఎప్పుడు వస్తారు మేడం? 3 గంటల నీ ఫోన్ బిజీ ఉన్నది. 3 గంటలు పని చేస్తున్నా, 3 గంటలు బిజీ ఉంటుందా మేడం? 3 గంటలు ఒక్క నిమిషం గిట స్పీకర్ పెట్టి అవును. నేనేమంటా ఒక్కటే ఫోన్ 3 గంటలు వస్తా మేడం. రెండవ రోజు సాయంత్రం ఎక్సైజ్ ఎస్ఐ రవికుమార్ సార్ గారు వచ్చి ఇక్కడ మేము 20 మంది చేపలతోటి దుకాణం వేస్తే
ఇల్లీగల్ ట్యాప్ దుకాణం అని చెప్పి ధ్వంసం చేసి 30-40 కార్టన్లు ధ్వంసం చేసి ఆన్ ది స్పాట్లో వచ్చి షాంపిల్ తీసుకొని పోతున్నాడు. అసలు నో రెస్పాన్స్ ఇస్తున్నాడు. ఇది ఎట్లా సార్ అంటే గిట్ట ఏం చెప్తా అవతలది ఏం సీజ్ చేస్తలేడు, వాళ్ళ దగ్గరికి పోయి ఏమి ఇది చేస్తలేడు. మొత్తానికి మా షాప్ పైన దాడులు చేసి కళ్ళుని 30 కార్టన్లు కళ్ళుని పారబోసి వాళ్ళ మాట ఏంటో వాళ్ళకే ఒత్తాసు పలుకుతున్నాడు. వీళ్ళకి బడా కాంట్రాక్టర్ మా పైన పేదవాళ్ళ పైన మొత్తానికి దౌర్జన్యంగా వచ్చి కేసులు బనాయిస్తున్నాడు. ఇలాంటి ఈ ఎస్ఐ రవి సార్ గారు చాలా వాళ్ళ వన్ సైడ్ హెల్ప్ చేస్తున్నాడు, వాళ్ళకే హెల్ప్ చేస్తున్నాడు. అధికారులు వచ్చి దీన్ని న్యాయపరంగా పేద గీత కార్మికులకు సహాయం చేయాలని కోరుతుంది. 3 గంటలు చేసేకి ఇంతవరకు రెస్పాన్స్ లేదు. వాళ్ళు నిన్న వచ్చి అంత స్పాట్లో వచ్చి మాది కళ్ళు దుకాణం బంద్ చేయించారు. గ్రామంలో గీత కార్మిక సొసైటీ తరఫున ఒక సొసైటీ ఉంది. ఆ సొసైటీ 2 ఏళ్ళు తాండూరుకు చెందిన వ్యక్తులకు బయటి వ్యక్తులకు 2 ఏళ్ళు లీజుకి ఇచ్చిండ్రు. అది మార్చి 30 వరకు అయిపోయింది, 31 వరకు. దాని తర్వాత ఏప్రిల్ 1 నుంచి ఊళ్ళోనే చేసుకోవాలి గీత కార్మిక సంఘం అంటే. ఈ సొసైటీ అంటే సభ్యులే చేసుకోవాలి ఊళ్ళోని. 2 ఏళ్ళు వాళ్ళు చేసుకున్నారు, మిగతా ఒక వర్గం ఉంటుంది, మిగతా 2 ఏళ్ళు వాళ్ళు చేసుకుంటారని చెప్పి పేదవాళ్ళు బతకాలని చెప్పి మా నిర్ణయించుకొని చేయాలని అనుకుంటున్నాము. దీనికి దౌర్జన్యంగా అక్రమంగా ఈరోజు కళ్ళు వాహనము ఇల్లీగల్ ట్రాన్స్పోర్టింగ్ తెచ్చి గుట్టుకుంటూ తీసుకోవచ్చు. దౌర్జన్యంగా వాహనాన్ని డైరెక్ట్గా మా ముందల నేను అడ్డం ఉంటే గీట డైరెక్ట్ వాహనాన్ని చాలు చేసి స్పీడ్గా తీసుకెళ్తున్నారు. ఇది మాకు చాలా వాళ్ళ దౌర్జన్యంతో ఊళ్ళో ఇల్లీగల్ కళ్ళు సరఫరా చేసుకుంటూ